జ్యూస్ తీసుకోండి. ఏంటి డాడీ ఇంత హడావిడిగా రమ్మన్నారంట? ఏంటి విషయం? విశేషం ఉంది తారక్. తారక్ ఎక్కడే ఉన్నాడు. కుక్కు టెస్ట్ చేతుకున్న ఉంగరాన్ని గనక ఇప్పుడు చూశాడంటే మ్యాటర్ మొత్తం నా మీదకి డైవర్ట్ అయిపోతుంది. వాట్ షుడ్ ఐ డూ? ఏం జరుగుతుందో ఏంటో. చెప్పండి డాడీ, ఏంటా విషయం? మన ఇంట్లో జరిగే శుభకార్యమే విషయం. దానికోసం మాట్లాడడానికి పిలిచాను. రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్ళాలి. దేవుడి దగ్గర మొదటి శుభలేఖ పెట్టి పూజ చేయించాలి. ఆ వెంటనే శుభలేఖలు పంచడం మొదలు పెట్టాలి. పూజ జరిగిన వెంటనే మన సొంత ఊర్లో బంధువులకి ఆహ్వాన పత్రికలు అందించడంతో మొదలు పెడదాం. ఏమంటావు తారక్? సూపర్ డాడ్, మీరింత పక్కగా ప్లాన్ చేశాక ఇంకా అడ్డే ఉంటుంది డాడ్. టైం చాలా తక్కువగా ఉంది కదండి. అందరూ ఇన్విటేషన్స్ లోనే ఉంటే ఎలా? అందరూ కాదు, నేను తారక్ ఆహ్వానాలు పలికే పనిలో ఉంటాం. మీరంతా ఇక్కడ చేయాల్సిన పనులు చూసుకోండి. అన్ని పనులు అనుకున్న టైంకే పూర్తవుతాయి. చక్కగా చెప్పారు మావయ్య. పిలుపులు మీరు చూసుకుంటే పెళ్లి పనులు ఆగకుండా ఇక్కడ మేము చూసుకుంటాం. బావా, మరి నీ సంగతి ఏమిటి? మనకున్న బంధువులకి మీరు చెప్పేస్తారు కదా బావా. ఇక మా దమయంతి తరపు బంధువులకి మేము చూసుకుంటాం. రంజిత్, మీ ఫ్రెండ్స్ని పిలవాలనుకుంటే త్వరగా చెప్పేసి. అమెరికా నుంచి రావాలి కదా. అమెరికా నుంచి రాలేదులే మావయ్య. ఎస్ మావయ్య, హరిత చెప్పింది కరెక్ట్. డాడ్, ఇక అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతా టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఏం శ్రీమతి, ఎలా ఉంది మీ మామయ్య గారి ప్లాన్? తలూపితే సరిపోతుందా నిలవని? నోరు తెరిచి చెప్పు. అసలే ఇక్కడ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద చాలా ఉంది. ఈ తారక్ ప్రతి దాంట్లో నీళ్ళు వేణిని తీసుకొస్తున్నాడు. ఏమైనా అంటే ముసుగుట్టు పావులాగా అంతెత్తు వేస్తాడు. అవునక్క, నాకు కూడా నా పెళ్లిలో ఆ నీలవేణి పెత్తనం ఏంటని అడగాలనుంది. కానీ నీలవేణి వేలు పెట్టకుండా ఇక్కడ ఏ పనులు జరగవని మీ అందరికీ తెలుసు అనుకుంటా. అయ్యో, మంచినీళ్ళు నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను సిస్టర్. నేనుండగా మీకు ఎందుకే శ్రమ? నేను తెస్తాను కదా. ఇప్పటికే టెన్షన్తో బుర్ర హీట్ ఎక్కిపోతుంది. వాటర్ ఇచ్చేటప్పుడు కుక్కు టెస్ట్ చేతుకున్న ఉంగరం తారక్ చూశాడో నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఓరి దేవుడా. చిన్నయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి.